ఎప్పుడు చూసానన్నా పాంచ్ మీనర్ సినిమా. ఏ సినిమా అన్నది నిజంగానా. ఫుల్ కామెడీ అన్న, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్న. ప్రతి సినిమాలో హీరో కొట్టి ఏదో చూపించి చేస్తారు, కానీ ఈ సినిమాలో మాత్రం హీరో అన్న కొట్టకుండా ఎవరిని ఏం చేయకుండా కామెడీతో నవ్వించాడు అన్న. నిజంగా అన్న సినిమా ఏం కామెడీ అన్న నిజంగానా. మన రవితేజ గారి కామెడీ ఎలా ఉంటుందో నిజంగా మళ్ళీ మన రాజుధరణ కామెడీ ఎలా ఉంటుందన్న. చాలా బాగుందన్న కామెడీ మాత్రం. నిజంగా చెప్తున్నాం కదన్న, ఎక్కడ బోర్ అనిపించదన్న. ఎక్కడ కూడా అసలు వెళ్ళిపోదాం బయటికి వెళ్ళిపోదాం అన్న ఫీలింగ్ ఉండదన్న. చాలా గుడ్ మూవీ అన్న నిజంగా. అన్న డైరెక్టర్ గారు మాత్రం చాలా బాగా రాసుకున్నారన్న. స్క్రీన్ ప్లే అదరగొట్టారు. చాలా బాగుందన్న. క్యారెక్టర్లు అందరూ కూడా అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ కానీ, అలాగే హీరోయిన్ గారి క్యారెక్టర్ కానీ, అన్ని క్యారెక్టర్లు కూడా బాగా చేశారన్న. చాలా బాగా చేశారన్న. ఈ వారంలో ఏదైనా బ్లాక్ బస్టర్ హిట్ ఏదైనా ఉందంటే మన పంచమీనారన్న. రవితేజానికి మాత్రం, మన రాజధరన్ గారికి మాత్రం అప్పుడు మనం ఉయ్యాల జంపాలు చూసాము, సినిమా చూపిస్తాం అమ్మ చూసాము, సీతమందల రామచిత్రాలు చూసాము, అలాగే కుమారు 21 చూసాము. తర్వాత మళ్ళీ ఫుల్ కామెడీ ఏదన్నా చూడాలని సినిమా ఉంటే మళ్ళీ ఈ కామెడీ అన్న. నిజంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్. నిజంగా అందరూ కూడా దయచేసి మాత్రం థియేటర్కి వచ్చి ఫ్యామిలీ తోటి, లవర్స్ తోటి, అందరితోటి కూడా వచ్చి చూడాలని మీరు 10 మందికి చెప్పాలని, ఆ 10 మందిని ఇంకో 10 మంది చెప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు పెట్టిన డబ్బులు 200, 300 పెడుతున్నారుగా, దానికి ట్రిపుల్ వస్తుందని నిజంగా ఆనందం. ఫుల్ బిర్యానీ తింటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఈ సినిమా అన్న. ఇప్పుడే చూశాను పాంచ్ మినార్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. రాజ్ తరుణ్ గారి కెరీర్లోనే ది బెస్ట్ అనమాట. అంత మంచి ఎంటర్టైన్మెంట్, అసలు చూస్తున్నంతసేపు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. కామెడీతో పాటు ఒక మంచి స్టోరీని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక కుర్రోడు చేసినది చాలా బాగా చూపించారనమాట. సో రాజ్ తరుణ్ గారికి అయితే ఒక బ్లాక్ బాస్టర్ అనమాట. చాలా మంచి హిట్ సినిమా, ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా. డైరెక్టర్ గారు అయితే త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మెసేజ్ని ఆ డబ్బు చుట్టూ తిరిగేది చాలా బాగా చూపించారనమాట. సో ఇంకా హీరోయిన్ మధ్య వచ్చేసి సీన్స్ కానీ, కమెడియన్ అతని మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ అసలు ఆయన గారు అజయ్ ఘోష్ గారు చేసిన క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో అందరు పడి నవ్వుకుంటారు అనమాట. సీరియస్ సిచ్యువేషన్లో కూడా చాలా బాగా క్రియేట్ చేశారనమాట. స్టోరీని చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి పెద్దల వరకు నవ్వుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళే సినిమా అనమాట పాంచ్ మినారు. సో మీరు థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీ మొత్తం టికెట్స్ బుక్ చేసుకోండి, అంత బాగుంది. సో ఆ సాంగ్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, కామెడీ టైమింగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అందరు థియేటర్కి వచ్చి చూడండి ఒక పాంచ్ మినార్ సినిమా. ఫస్ట్ హ్యాట్స్ అప్ టు డైరెక్టర్ రాము కుడుమల. ఎందుకంటే మంచి స్టోరీ ఎంచుకున్నారు, మంచి రైటర్ గారు సార్ రండి, మంచి కథ ఇచ్చారు. డైరెక్టర్ గారు నెంబర్ 1 సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆడియన్స్ కావాల్సింది కూర్చోబెట్టాడు భయ. ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉంటుంది సినిమా అంతా. సినిమా నిజంగా రియల్లీ పడి నవ్వుతారు. ట్విస్ట్ మీద ట్విస్ట్, కామెడీ మీద కామెడీలో ట్విస్ట్ ఉంటుంది సినిమా. ప్రతి ఆడియన్ ఎక్స్పెక్టేషన్కి మించి ఉంటుంది సినిమా. ఫ్యామిలీతో అందరూ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. ప్లీజ్ డూ వాచ్ ది పాంచ్ మినార్. బ్రో ఇప్పుడే పాంచ్ మినార్ సినిమా చూసిన, ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్ అనమాట. రాజ్ తరుణ్ రీసెంట్ టైంలో మూవీ అయితే ఇది మామూలు లేదనమాట. అసలు సినిమా చూపిస్తే మామ ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండదో అంత ఎంటర్టైన్మెంట్ అనమాట. సస్పెన్స్, డబ్బు చుట్టూ కథ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ బ్రహ్మాజీ కామెడీ వేరే లెవెల్లో ఉందన్నమాట. బ్రహ్మాజీ అండ్ మన అజయ్ ఘోష్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. డైరెక్టర్ అయితే ఒక మంచి కథ ఎంచుకున్నారు, దాని చుట్టూ మొత్తం ఒక డబ్బు చుట్టూ ఫుల్ ఫన్ క్రియేట్ చేశారు. రాజ్ తరుణ్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనమాట. ఫుల్ అంటే ఫుల్ నవ్వి చేస్తారనమాట పంచ్ మినార్. ఇలాంటి రీసెంట్ టైంలో ఇప్పుడు ఈ మధ్య వారంలో వస్తున్న సినిమా పంచ్ మినార్ అసలు ఫుల్ పంచులతో పగిలిపోద్ది అనమాట. థియేటర్కి వచ్చి చూడండి. ఫుల్ యూత్ ఎంటర్టైన్మెంట్.